మెదక్ బస్ డిపోలో ఆర్టీసీ డ్రైవర్లు రెండవ రోజు ధర్నా కొనసాగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ ప్రధానమైన డిమాండ్ పని భారం తగ్గించారన్నారు. పని విషయంలో మెదక్ డిపో మేనేజర్ సుధా సిఐ వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. తాము ధర్నా చేస్తుంటే పక్క ఆర్టీసీ డిపో నుండి డ్రైవర్లను తీసుకొచ్చి బస్సులు నడుపుతున్నారని అన్నారు. రోజు 4000 కిలోమీటర్ల వరకు డ్రైవింగ్ చేస్తే అనారోగ్యంతో బాధపడుతున్నామని తెలియజేశారు. ఈ సందర్భంగా డ్రైవర్లు మాట్లాడుతూ టీమ్స్ డ్యూటీ చేయాలని, నెల రోజుల నుంచి డిపో మేనేజర్ సిఐ వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలనిపై అధికారులను కోరారు. జరుగుతున్నటువంటి సమ్మె రెండో రోజు జరుగుతున్నది కాబట్టి డిప్యూటీ ఆర్ఎం గారు కూడా వచ్చి సమస్యలు ఎలాంటి పరిష్కారం లేదు. ఇప్పటి వరకు కూడా చెప్పులు నాయకులు గొంగడి నాది అని చెప్పి ఆయన విరమించుకొని కాముగా డిఎం గారి ఆఫీసులో కూర్చొని ఇప్పటివరకు ఎలాంటి సమస్య లేదు. ఈ సమస్య ఒకటి ఎన్ని రోజులైనా సరే కానీ మేము కార్మికులు అందరం కలిసి కట్టుగా మేము డిపో సమస్యలు పరిష్కరించేంత వరకు మేము సమ్మెను మేము మానుకునే ప్రసక్తి లేదని మేము చెప్తున్నాము. సాక్ష్యంగా మీడియా ముందు మేము చెప్తున్నాము. ఇంకొకటి ప్రతి డిపో నుంచి 4 బస్సులు తెప్పిస్తున్నారు. జైరాబాద్, నారాయణఖేడ్, ప్రజ్ఞాపూర్ డిపో నుంచి తీసుకొచ్చి కూడా వాళ్ళు నడిపిస్తున్నారు బస్సులు. కాబట్టి మేము మమ్మల్ని విలీనం చేయడం కాబట్టి మేము ఆ సమస్యలు ఈ యొక్క సమస్యలు మెదక్ డిపోలో పరిష్కారం అయ్యేంత వరకు మేము ఇదే సమ్మె కొనసాగుతామని మేము